ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు విధానాలు ప్రచారం చేయడంలోనూ ప్రతిపక్ష పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టడంలో మంత్రులు సరిగా స్పందించలేకపోవడంతో కేబినెట్లో మంత్రులకు చురకలంటించారు సీఎం చంద్రబాబు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశం ఎజెండాలపై చర్చ ముగిసిన అనంతరం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై మంత్రులతో చర్చించారు చంద్రబాబు. ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్లేలా మంత్రులు పనిచేయాలని సీఎం ఆదేశించారు. కేబినెట్లో కొందరు మంత్రుల తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలు చేస్తూ ఉన్నా ప్రజల్లోకి వాటిని తీసుకెళ్లడంలో మంత్రులు విఫలమవడంపై సీఎం చంద్రబాబు పలువురు మంత్రులకు చురకలు అంటించారు. ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలు పెంచుతూ పోతాయి. అలాంటిది గత ప్రభుత్వంలో ఉన్న ట్రూ ఆఫ్ ఛార్జీలు ఒక్క యూనిట్ కు కూటమి సర్కార్ 13 పైసలు తగ్గించింది. ఈ నిర్ణయంతో దాదాపుగా 980 కోట్ల మేర ప్రజలకు లబ్ధి జరిగింది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు వైఫల్యం చెందారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం. ఇంత పెద్ద ఎత్తున ప్రజలకు లబ్ధి చేకూరిన ప్రచారంలో వెనుకబడడంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. పలువురు మంత్రులు వారి వారి శాఖల్లో చేస్తున్న ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను ప్రజలకు సక్రమంగా ప్రచారం చేయలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను ప్రజలకు సక్రమంగా ప్రచారం చేయడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో జగన్ సర్కార్లో మెడికల్ కాలేజీలు అట్టహాసంగా ప్రారంభించి అసంపూర్తిగా వదిలేసిన వాటిని పీపీపీ విధానంలో పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై ప్రతిపక్ష వైసీపీ పెద్ద ఎత్తున ప్రభుత్వంపై వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో మంత్రులు సక్రమంగా వ్యవహరించలేదని సీఎం అన్నారు. ఇక మంత్రులు తమ శాఖల్లో జరుగుతున్న ప్రతి అంశాన్ని ప్రజల్లోకి వెళ్లేలా వివరించాలని సీఎం సూచించారు. ఈ రోజు కేబినెట్ కు ముందు టీడీపీకి చెందిన సహచర మంత్రులతో సీఎం నివాసంలో మంత్రి నారా లోకేష్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఆ సమావేశంలో సహచర మంత్రులతో నారా లోకేష్ అనేక అంశాలపై చర్చించారు. నకిలీ మద్యం అంశంపై ప్రధానంగా చర్చకు వచ్చినట్టు సమాచారం. మద్యం షాపులు పలు ప్రాంతాల్లో దూరంగా ఉండడం వలన అక్కడక్కడ బెల్ట్ షాపులు వెలిసినట్టు సమాచారం అందిందని, అలాంటివి ఎక్కడ ఉన్నా వెంటనే తొలగించాలని, దానికి మంత్రులందరూ బాధ్యత తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. జూనియర్ మంత్రులు తమ పనితీరు పెంచుకునే అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టాలని లోకేష్ కూడా సూచించినట్లు సమాచారం. వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారానికి కౌంటర్లు ఇవ్వడంలో కూడా మంత్రుల స్పందన సరిగా లేదని లోకేష్ తన అభిప్రాయాన్ని వెల్లడించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని లోకేష్ వద్ద పలువురు మంత్రులు ప్రస్తావించారట. వైసీపీ ఇప్పటికీ అనేక కుట్రలు చేస్తుందని, ఇదే సమయంలో అనేక అంశాలపై ఫేక్ ప్రచారం చేస్తుందని, వాటి పట్ల మంత్రులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారా లోకేష్ సూచించినట్లు సమాచారం. చిత్తూరులో అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ నేతలే నిప్పుపెట్టి ప్రభుత్వంపై నెపం వేయాలని పెద్ద ఎత్తున ప్రచారం చేశారని లోకేష్ ప్రస్తావించారు. ఇప్పుడు నకిలీ మద్యం వ్యవహారంలో కూడా ఇదే జరుగుతుందని మంత్రులందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు నారా లోకేష్ సూచించినట్టు తెలుస్తోంది.